కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పార్లమెంట్లో నిన్న విభజన చిచ్చురేగింది. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించినట్టుగా కాంగ్రెస్ ఏపీ తెలంగాణను విడగొట్టిందన్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం రేగింది. పార్టీల మధ్య మాటలు మంటపెట్టాయి. తేజస్విపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలమవుతుంటే బీజేపీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. చివరకు తెలంగాణ ఉద్యమాన్ని కించపరచలేదంటూ క్లారిటీ ఇచ్చి ఇష్యూను చల్లార్చే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ. Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. Adhyakshi, I want to conclude by bringing to your notice only one important aspect. In the last 10 years of the Narendra Modi government, the south of India has enjoyed great support, encouragement for the developmental ambitions of the south. ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడుతూ మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. కానీ వారు మాట్లాడినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 2014 వరకు కూడా ఉద్యమం జరిగితే 1200 మంది, ప్రపంచంలో ఎక్కడ లేదు 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి, బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు విధానం కారణంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత విధానం కారణంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన విషయం చెప్పడం జరిగింది. బిల్లు గురించి మాట్లాడే ముందు ఒక తెలంగాణ ఆడబిడ్డగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే గనక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. That my statement is being taken out of context, it is being twisted with a malicious intent. My intent is to expose how the Congress party in particular has tried to sabotage the Telangana movement. More than 1,200 people committed suicide. More than 300 people died by firing. This is the legacy of the Congress party, and I have absolute respect for the martyrs of the Telangana movement, and I want to pay my respects to them.